నమస్తే. ఈరోజు నేను ఒక డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చేసిన. ఏంది అనంటే చాలామంది కొలువుల కోసం కష్టపడుతున్న రోజులు ఇవి. రైట్? యెస్. అంటే పాపులేషన్ కూడా అంత ఉంది కాబట్టి ఎంతో చదువుకొని అరే ఉద్యోగం లేదు అని ఇబ్బంది పడుతున్న రోజులల్లా ఈడైతే మీకు కొలువులు దొరికితే గ్యారంటీ అని చెప్పగలిగేటోళ్ళు ఎవరన్నారా మీకు? చాలా కష్టం. ఈ రోజులల్లో అట్లా ఎవరు దొరకరు. రైట్? బట్ యెస్, నా ముందు ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన గురించి అండ్ వాళ్ళు చేస్తున్న పని గురించి నేను చాలా డీటెయిల్గా ఆయనతోనే మాట్లాడిపియబోతున్నా. ఆయనే గణేష్ నాగ్ గారు. మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బ్రెయినోవిజన్ ఫౌండర్ అండ్ CEO ఆయన ఉన్నారు నా ముందు. కాబట్టి ఈయన ఈరోజు మాట్లాడాలనుకుంటున్నది AWS అనే ఒక సర్వీస్. ఇది ఒక సర్వీస్. సో ఈ సర్వీస్ ఏంది, ఎందుకు, ఎట్లా పనిచేస్తుంది, దాన్ని మనం ఎట్లా వాడుకోవాలి, దీనివల్ల ఉద్యోగాలు ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి? ఇంట్రెస్టింగ్ కదా. లెట్స్ టాక్. నమస్తే అండి. నమస్తే. సో సార్, ఇంతకుముందు మిమ్మల్ని కలిసినప్పుడు ఒక మంచి విషయం నాకు తెలియని చెప్పిండ్రు. ఇప్పుడు ఇంకొక తెలియని విషయాన్ని పట్టుకొని మళ్ళీ మీ ముంగట కూర్చున్నాను నేను. అండ్ దట్ ఈస్ AWS. అసలు AWS అంటే ఏంది? ఇట్స్ సర్వీస్ అన్న విషయం తెలుసు నాకు. బట్ AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండి. ఓకే, ఇది అందరికి అర్థమయ్యేలా చాలా సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి వెబ్సైట్ కానీ మనం అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటాం, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకుంటాం, లేదంటే ఫోన్పే చేస్తాం. ఇలా ప్రతి సాఫ్ట్వేర్ వెనకాల ఇది ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఒక సర్వర్ ఉంటుంది. సో ఇంతకు ముందంతా ఏంటి అంటే సర్వర్స్ జనరల్గా మన ఓన్ సర్వర్స్, అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో సర్వర్స్ ఓన్గా ఉండేవి. ఓకే, అందులోనే ఏంటంటే దీని అంతా పెట్టేవారు. దీనికి ఒక బ్యాండ్ విత్ ఉంటుంది. ఓకే, బ్యాండ్ విత్ అంటే ఏంటంటే 1000 మంది చూసారు అంటే ఆ తర్వాత బ్యాండ్ విత్ అయిపోద్ది. యా. సో ఒక కాలేజ్లో ఎగ్జాంపుల్, ఒక కాలేజ్ ఉందనుకోండి. ఒక కాలేజ్లో 3000 పిల్లలు ఉన్నారు. 3000 పిల్లలని మనకు ముందే ఫిక్స్ అయిపోయాం, అంతకన్నా ఎక్కువ ఉండరు. అవును, ఎందుకంటే 3000 మంది జాయిన్ అయ్యారు కనుక వాళ్ళందరికీ లాగిన్స్ ఇచ్చారు, వాళ్ళు మాత్రం యాక్సెస్ చేసుకుంటారు, మనకి ఎంత డేటా తెలుస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు ఏమైందంటే స్టార్టప్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ స్విగ్గీలో మనం ఫుడ్ ఆర్డర్ చేస్తాం. ఏ రోజు ఎంతమంది ఆర్డర్ చేస్తారో కనిపెట్టగలరా? అది ఎట్లా సాధ్యమవుతుందండి? అదే. కానీ ఒక కాలేజ్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు అంటే మనం ఎవరికైనా ఫోన్ చేస్తే, అంటే ఒక కాలేజ్ ప్రిన్సిపల్కో చెప్తే మా దగ్గర 3250 ఉన్నారు, ఒక నెంబర్ చెప్తారు. ఇంతకు ముందు అంటే ఆ నెంబర్ మనకు తెలుసు కనుక ఒక సర్వర్ అనేది ఇంత తీసుకోవాలి, ఇంత GB తీసుకోవాలి, 500 GB తీసుకోవాలా, 1000 GB తీసుకోవాలి అనేది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్ని స్టార్టప్స్ అంటాం, అంటే అన్లిమిటెడ్, అందుకోసం అన్లిమిటెడ్ సర్వీసెస్ చాలా సర్వీసెస్. అలాంటప్పుడు ఏంటంటే ముందుగా మనం ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొక సింపుల్ చెప్పాలంటే మనం సినిమా థియేటర్కి వెళ్తే మనకు తెలుసు 100 చైర్స్ ఉంటాయి, 500 చైర్స్ ఉంటాయి, 300 చైర్స్ ఉంటాయి. కానీ ఓటీటీలో ఒక సినిమా చూస్తున్నారంటే ఎంతమంది తెలుస్తుంది? అంతే కదా, ఎవరికి ఎప్పుడు బుర్ర అటు పోతుందో తెలుసు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఈ వీడియో ఎంతమంది చూస్తారు అని చెప్పలేం. ఎస్. సో ఇలా ఏంటంటే మనం అన్ప్రెడిక్టింగ్గా ఉన్నప్పుడు, అంటే మనకు తెలీదు ఒక నెంబర్ అన్నప్పుడు, అది వెళ్తే చాలా బాగా వెళ్ళొచ్చు, లేకపోతే తెలియదు. అవును. సో ఇలాంటప్పుడు ఏంటంటే దీన్ని అమెజాన్ క్లౌడ్ అనే పదాన్ని వాడతాం. క్లౌడ్ అంటాం, క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్లో ఏముంటుందంటే ఎంతమంది ఈ సర్వీస్ యూజ్ చేస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళు ఆ సర్వీస్కి పే చేస్తాం. ఇంతకు ముందు అంటే ఫిక్స్డ్, ఎంత యూజ్ చేస్తే అంత, ఇప్పుడు అంత ఎలాస్టిక్, ఎంత కావాలంటే అంత యూజ్ చేస్తాం. అంత థ్రెడ్ ఎలా ఉంటుంది మనకి ఇంతే ఫిక్స్. అదే రబ్బర్ బ్యాండ్ అయితే ఎలాస్టిక్. సో ఇలా ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ క్లౌడ్లో చాలా ఉంటాయి. ముఖ్యంగా మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవచ్చు. సో ఈ క్లౌడ్స్లో ఏంటంటే సాస్ అంటాం, పాస్ అంటాం. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఇంతకు ముందు నేనే ఒక సాఫ్ట్వేర్ వచ్చింది నాకు, నేను దీన్ని డెవలప్ చేయాలి, దీని వాల్యూ 5 కోట్ల రూపాయలు, ఇది మొత్తం చేసిస్తే చెయ్యాలి అన్నప్పుడు నాకు రకరకాల థింగ్స్ కావాలి. అంటే ఒక సాఫ్ట్వేర్ చేయాలి అంటే రకరకాల సాఫ్ట్వేర్ నేను కొనుక్కోవాలి. ఎందుకంటే సో మైక్రోసాఫ్ట్లో గురించి మాట్లాడుకుంటే దాని ఓఎస్ల దగ్గర నుంచి ఇవన్నీ 5 కోట్ల ప్రాజెక్టులకి కొన్ని సాఫ్ట్వేర్లు ఎలా ఉంటాయంటే అవి కూడా కోట్లలో ఉంటాయి, లక్షల్లో ఉంటాయి. అవును. నేను ఎంత ఖర్చు పెట్టి లాస్ట్లో నాకు 10% మిగులుతుంది, 50 లక్షలే మిగులుతాయి అంటే కంపెనీ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్. అందుకని ఇప్పుడు ఈ క్లౌడ్ వచ్చింది ఏంటంటే ఎగ్జాంపుల్ మనం ఒక ఇంట్లో మన గెస్ట్లు వస్తారు, మనకు తెలిసి ఒక 4 గెస్ట్లు వస్తే మనం ఏం చేస్తాం అంటే ఇంట్లో ఉన్న సామాన్లతో వండేస్తాం. అవును. అదే ఒక 1000 మంది గెస్ట్లు వస్తే డెఫినెట్లీ బయట నుంచి తెప్పించుకోవాలి. ఏం తెప్పిస్తాం? ఏమేం కావాలి అవన్నీ. ఫుడ్ కాకుండా ఇంతకు ముందు మనకి ఏం చేసేవారు, అన్ని సామాన్లు స్పేస్ అన్ని తెచ్చి అన్ని సామాన్లు తెచ్చి వండేవారు. టెంట్ హౌస్ అవి కొంటామా, అది తెచ్చుకుంటామా?
డెఫినెట్లీ అద్దెకి తెచ్చుకుంటాం. అది ఇది. ఇందులో కూడా ఏంటంటే AWS లో కూడా ఈ సాఫ్ట్వేర్లను అద్దెకి తెచ్చుకోవచ్చు. మనం ఒక గంట వాడితే గంటకు మాత్రం అది ఛార్జ్ చేస్తాడు. ఓకే. సో అందుకేమవుతుందంటే ప్రతిసారి AWS లో ఇవన్నీ అద్దెకి తెచ్చుకోవచ్చు కనుక AWS ని జనరల్ గా అంటే ఇది చెప్పాలంటే ఇంతకుముందు ఒక పాత ఫార్ములాలో నా దగ్గర నేను ఇవి పండించిన, నువ్వు ఇవి తీసుకో, నువ్వు పండించిన నాకు ఉండేది ఎక్స్చేంజ్ ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే రెంట్ కి తెచ్చుకుంటాం. ఓకే. ఎక్స్చేంజ్ ఉండవు ఇప్పుడు ఎక్స్చేంజ్ ఏం కాదు, ఓన్లీ రెంట్ కి తెచ్చుకోవడం. ఎక్స్చేంజ్ ఏం ఉండదు. ఎందుకంటే AWS అనేది క్లౌడ్. క్లౌడ్ ని ఎందుకు జనాలు వాడుతున్నారు, కంపెనీస్ అన్ని ఎందుకు వాడుతున్నాయి అంటే ఈ క్లౌడ్ లో అన్ని ఉంటాయి. ఓకే. మనం ఎంత వాడతామో అంతకే పే చేస్తాం. ఓకే. డన్. సో అట్లా అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనకు ఓలా ఉంది. ఇప్పుడు మనం టాక్సీని జనరల్ గా మాట్లాడుకుంటే ఏం చేస్తాం, ఎంత తిరిగినా ఆడు రోజుకి 5,000 అంటారు. అవును. అలా కాకుండా ఓలా ఊబర్ ఏంటి, దగ్గరికి వెళ్తే తక్కువ ఛార్జ్ అవుతుంది, కిలోమీటర్స్ ని బట్టి ఛార్జ్ చేస్తాం. ట్రాఫిక్ బట్టి అన్ని బేస్ చేసుకొని మనం ఎంత యూజ్ చేస్తున్నాము అనే దాన్ని బేస్ చేసుకుని ఛార్జెస్ ఉంటాయి. అందుకని కంపెనీస్ కూడా ఏమయ్యాయంటే లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాటి మీద పెట్టే అన్నిటికి పెట్టే కూర్చునే బదులు సో ఇవేం చేస్తున్నారంటే ఆన్లైన్ లో ఈ AWS ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే Azure అని అంటే గూగుల్ క్లౌడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికన్నా AWS ని ఎక్కువ కంపెనీస్ వాడుతున్నాయి. అందుకని దీని వల్ల జాబ్స్ కి సంబంధం ఎక్కడో నాకు అనిపిస్తలేదు సార్. అంటే ఎక్కువ వీటి మీద AWS మీద ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఇంతకు ముందు అంతా అంటే సర్వీసెస్ అంటే ఇప్పుడు మీరు చూస్తే స్టార్టప్స్ అంటారండి అన్నిని. అంటే దీని గురించి అర్థం కావాలంటే ఒక స్టార్టప్ గురించి చెప్పాలి. స్టార్టప్స్ అంటే మీరు ఎప్పుడైనా విన్నారా స్టార్టప్ అనే పేరు? చాలా సార్లు ఈ స్టార్టప్ అనే పదాన్ని విని ఏదైనా స్టార్టప్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని. అంటే ఏంటి సాఫ్ట్వేర్ స్టార్టప్ అంటే? అమ్మా అంత నేను అసలే మెడికల్ స్టూడెంట్, మీరు నన్ను అడిగితే కష్టం. సింపుల్ గా అంటే జనరల్ గా ఏం లేదు, ఓలా ఉంది, ఒక చిన్న ఐడియా నలుగురికి వచ్చిన ఐడియాని అది లార్జ్ స్కేల్లో తీసుకెళ్ళగలిగేదని స్టార్టప్ అంటాం. ఫోన్ పేని స్టార్టప్ అంటాం. అది స్టార్టప్ అనేది స్టార్ట్ అయితే ఇంకా అది ఎప్పటికీ స్టార్టప్. మీరు నలుగురు మీ దగ్గర ఐడియా ఉంది, ఒక ఫండింగ్ వాళ్ళు వచ్చి నేను ఒక ₹1,00,00,000 ఇస్తా, ఇది బాగా చేయండి నాకు షేర్ ఇవ్వండి అని. నెక్స్ట్ ఇంకొకరు వస్తారు, ఇంకొకరు వచ్చి బాగా చేశారు, కాంట్రాక్ట్ బేస్డ్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకొక డబ్బులు ఇస్తారు. ఈ ఫండింగ్ అనేది వస్తూ ఉంటది. అది ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది అంటే ఒక స్టార్టప్ ఐడియా వస్తే అది వేల కోట్లలోకి ఫండింగ్ ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే పీపుల్ దగ్గర చాలా పెద్ద దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఐడియాస్ చేసి పని చేసే వాళ్ళు లేరు. అందుకని ఈ స్టార్టప్స్ అన్ని కూడా ఏమవుతాయంటే ఈ రోజు ఎంత ఉన్నారో రెట్లు పెరుగుతూ ఉంటది. ఇలాంటప్పుడు ఏంటంటే జనరల్ సర్వీస్ నమ్ముకుంటే కుదరదు, AWS నమ్ముకోవాలి. ఇప్పుడు అన్ని కూడా స్టార్టప్ సర్వీస్ అంటున్నారు కనుక ఇవన్నీ కూడా AWS గానీ వీటిల్లోనే నడుస్తూ ఉంటాయి. అందుకని AWS ఉంటుంది కనుక ఉద్యోగాలు కూడా వాటిల్లోనే ఎక్కువ ఉన్నాయి. AWS ఇది AWS ని ప్రాపర్ గా అర్థం చేసుకుంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటివి మనం ట్రైనింగ్ ఇస్తుంటాం స్టూడెంట్స్ కి. ఎందుకంటే AWS లో ఎందుకు జాబ్స్ ఉన్నాయి ఎక్కువగా అంటే ఇంతకు ముందులాగా ప్రతి ఒక్క దాన్ని కొనుక్కొని లేదంటే సర్వర్ రన్ చేసేలాగా లేదు, ప్రతి దాన్ని రెంట్ కి తెచ్చుకుంటాం. అది వాడుకున్నంత వాడుకొని కంపెనీస్ అంటే ఇది స్టూడెంట్ అంటే పీపుల్ ఏమీ కాదు, ఉద్యోగస్తులు కదా, కంపెనీస్ రెంట్ కి తెస్తాయి. అందుకని కంపెనీకి ఈజీ కనుక వాళ్ళు. సో బేసిక్ గా నాకు దీని వల్ల అర్థమైన విషయం ఏంది అని అంటే ఉద్యోగాలు ఎక్కడొస్తాయి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. కాబట్టి సో స్టార్ట్అప్ లో ఎప్పుడైనా మీరు అన్నప్పుడు ఒక్కసారి వన్స్ ఇట్ ఇస్ స్టార్ట్అప్ ఇట్ ఈస్ ఆల్వేస్ స్టార్ట్అప్. సో దట్ ఎందుకు అని అంటే దాంట్లో యాడ్ అవుతూ ఉంటారు రిక్వైర్మెంట్ ని బట్టి తీసుకోవాల్సి వస్తూ ఉంటది. సో డెఫినెట్లీ ఇక్కడ ఉద్యోగాలకి ఆస్కారం ఎక్కువ ఉంటాయి, రైట్? స్టార్టప్స్ ముందుకు వెళ్తూ ఉంటాయి జనరల్లీ. అంటే ఇది ఎప్పుడు ముందుకు వెళ్ళే ప్రాసెస్ కాబట్టి అండ్ ఇది చాలా మందికి రిక్వైర్మెంట్ ఉన్న ఇది కాబట్టి స్టార్ట్అప్ కాబట్టి సో డెఫినెట్లీ చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా చాలా ఉంటది. AWS లో అంటే ఇలాంటివి చాలా ఉంటాయండి టెక్నాలజీస్. మనం జనరల్ గా AWS గురించి ఎస్పెషల్లీ మాట్లాడితే ఇది ఇంకోటి ఏంటంటే 1 సంవత్సరం పాటు వీళ్ళు కొత్త వాళ్ళకి కూడా ఫ్రీ ఇస్తారు. జనరల్ గా ఏంటంటే ఏదైనా సరే 1 year పాటు ఏదైనా చార్జెస్ ₹1,00,000 అలా ఉంటాయి, AWS అనేది ఫ్రీ ఇస్తుంది ఒక 1 year వరకు. ఓకే. సో మరి దీని గురించి మీరు ఇచ్చే అంటే దీని గురించి పిల్లలకి ఇచ్చే ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది? అదే అండి, మనం జనరల్గా ఏంటంటే వీటిలోని దీని మీద చాలా మందికి అవగాహన ఉండదు. సో అందుకేంటంటే వీళ్ళు 3rd year నుంచి ఫైనల్ ఇయర్ కానీ ఇంటర్న్షిప్ కానీ మన దగ్గరికి వచ్చినా సరే దీని మీద కంప్లీట్గా దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ₹1,00,000 దాన్ని ఫ్రీ సర్వీస్ కింద ఎలా తీసుకోవాలి, ఎండ్ టు ఎండ్ ఒక సాఫ్ట్వేర్ని ఎలా పెడతారు, ఒక స్టార్ట్అప్ కంపెనీ దీన్ని ఎలా వాడుతుంది, మొత్తం అంతా ఎండ్ టు ఎండ్ వీళ్ళు కంప్లీట్లీ ట్రైనింగ్ ఇస్తాం.
ఓకే. సో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ట్రైనింగ్ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి బయట. వెరీ నైస్. సో సో ఇట్లా ఆపర్చునిటీస్ వచ్చిన వాళ్ళు ఎంతమంది మీ దగ్గర? చాలా మంది ఉన్నారండి. లాస్ట్ చాలా ఇయర్ మంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 600 మెంబర్స్ అండ్ డూ ఆపర్చునిటీస్ యూ హ్యావ్ వచ్చాయి. ఎనీ లిమిటేషన్ ఫర్ దిస్? అంటే దీనికి ఎక్కడైనా లిమిటేషన్ ఉందా? ఇంతమందికి ఈ పలానా దాని గురించి అలా నేర్పించచ్చు అనేది? ఏంటంటే ఇది ఒక AWS అనేది ఒక స్కిల్ Hmm. అంటే ఇది టెక్నాలజీ నేర్చుకుంటారు. Hmm. దీంతో పాటు మల్టీ టెక్నాలజీస్ కూడా కొన్ని అండ్ ఇంకా నేర్చుకుంటారు చాలా అన్నమాట. ఉంటాయి ఇట్లాంటివి. చాలా ఉంటాయి. Yes, yes. సో దీని ఫుల్ ప్లెజ్డ్ గా వాళ్ళు నేర్చుకుంటే మాత్రం కొంచెం Hmm, hmm. బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఈ మిగతా చాలా వాటిని పక్కకు పెట్టి AWS అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటారు? అంటే మిగతా వాటితో పోలిస్తే. అంటే చాలా వరకు ఏంటంటే అండి ఇప్పుడు ఇండియాలో వచ్చి కొంతమంది కోడింగ్ అనేది భయం అండి. Hmm, hmm. తక్కువ కోడింగ్ చేయాలి Hmm. అనుకున్న వాళ్ళందరికీ AWS చాలా బాగుంటది. ఓకే. ఎందుకంటే ఇందులో కోడింగ్ చాలా తక్కువ ఉంటది. యా, యా. సో కొంతమంది ఏమనుకుంటారంటే నేను కోడింగ్ లేని జాబ్స్ కి వెళ్తాను అన్నప్పుడు ఏంటంటే అవును. ఇది చాలా బాగుంటుంది. Yeah. వాళ్ళు అంటే కొంచెం చాలా బిట్ కోడింగ్ 10% 20% కోడింగ్ కంపేర్ చేసుకుంటే వేరే అర్థ కంపేర్ చేసుకుంటే అలా Okay. ఎవరైనా అనుకుంటారు కదా నేను కోడింగ్ తక్కువ చేయాలి అన్నప్పుడు ఏంటంటే Mm, mm. AWS నెక్స్ట్ డెవాప్స్ దీని నెక్స్ట్ లెవెల్ డెవాప్స్ కానీ Okay. ఇవన్నీ కూడా బాగుంటాయి. అందుకు మేము చాలా మందిని అంటే పీపుల్ హూ డోంట్ వాంట్ టు మచ్ కోడింగ్ అన్న వాళ్ళని ఈ ప్లాట్ఫామ్ కి మనం రమ్మని చెప్తాం అనమాట. ఓకే. అండ్ ఓకే. ఏంటంటే ఎటు వచ్చినా సరే ఇందాక నేను చెప్పినట్టు AWS అంటే అర్థం చేసుకొని ఒక 1 year పాటు ఫ్రీగా సర్వీస్ కూడా వస్తుంది కనుక Hmm. దాన్ని ఎవ్రీ వన్ కెన్ యూటిలైజ్ అనమాట. సో డెఫినెట్లీ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ సర్వీస్ ఏదైతే ఉందో మీలాగా ఇంకా ఎంతో మంది పుట్టుకొస్తారు అండ్ వాళ్ళు కూడా ఇలాంటి సర్వీసెస్ ఇవ్వడం మొదలు పెడతారు. అవునండి, బట్ అవును. వాళ్ళతో పోల్చుకుంటే హౌ స్పెషల్ ఇస్ అంటే బ్రెయినోవేషన్? మనం ఏంటంటే బేసిక్ గా ట్రైనింగ్ ఇస్తామండి. ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఇచ్చిన వీడియోస్ అన్ని వాళ్ళకి ఒక పోర్టల్ క్రియేట్ చేసి పోర్టల్లో పెడతాం. ఓకే. ఎప్పటికప్పుడు అసైన్మెంట్స్ ఉంటాయి. మా దగ్గర ట్రైనింగ్ అయ్యింది జనరల్ గా ఏదో డౌట్స్ ఉంటాయి. Hmm. డౌట్స్ ఉన్నప్పుడు మళ్ళీ మా దగ్గర రావాలా అది ఇదని కాకుండా వాళ్ళ పోర్టల్లో ఒక 2 years వరకు మేము అంటే నేర్చుకున్న సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఓకే. సో మళ్ళీ మళ్ళీ మా దగ్గర రావాల్సిన నెసెసిటీ ఉండదు. యా, యా. అండ్ ఏంటంటే ఈ చెప్పే ట్రైనర్స్ కూడా ఏంటంటే బేసిక్గా ఫ్రమ్ ఫ్రాన్స్లో వర్క్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర. ఓ, సో వాళ్ళు ఎస్పెషల్లీ ట్రైనింగ్ ఇస్తారు. అంటే దే కెన్ లెర్న్ కమ్యూనికేషన్, దే కెన్ లెర్న్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్. అండ్ యా. మనం బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చెప్తాం కనుక చాలా Hmm. వరకు ఏంటంటే అయ్యో నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు అనేది అర్థం కాదేమో అని బాధపడాల్సిన అవసరం లేదు. Hmm. మనం 2 languagesలో కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం. ఓకే. ఓకే. ఎందుకంటే ఏదో ఒకటి క్లాస్ చెప్తున్నట్టు వెళ్ళిపోతున్నట్టు సో దిస్ కాకుండా ఇస్ బెటర్ ఎగ్జాంపుల్స్ బెస్ట్ ప్లాట్ఫామ్ అనొచ్చు. అవునండి. మా So, దగ్గర right, మీ నేర్చుకుంటే దగ్గర AWS. నేర్చుకోవడం ఇది అనేది ఆన్లైన్ చాలా. అవైలబుల్ ఉంది, ఆఫ్లైన్ అవైలబుల్ ఉంది. ఆన్లైన్ కూడా రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే. మనం ఓకే. కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా పెడుతున్నాం వీళ్ళకి. 2-3 Okay. ఫ్రీ క్లాసెస్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్. అండర్స్టాండింగ్ బెటర్. యా, యా. సో ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్. అండ్ నిజంగా చెప్పాలంటే ఈ రోజు బ్రెయినోవిజన్ లాంటి సంస్థకి చాలా పని ఉంది, సొసైటీలో చాలా పని ఉంది. అండ్ యా, ప్లీజ్. రివ్యూస్ కూడా చూడొచ్చు జనరల్ గా ఎవరైనా Yeah, yeah. ఇన్నోవేషన్ రివ్యూస్ కూడా. యా, యా, డెఫినెట్లీ దాని రివ్యూస్ కూడా చూడొచ్చు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు. అండ్ నేనే చెప్తున్నా కదా, నాకు విన్న తర్వాత నాకు అనిపించింది ఏంది అని అంటే యాజ్ అ వ్యూవర్, ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా జీరో దీని గురించి ఏం తెలుసుకోకుండా వచ్చి కూర్చొని నేను జస్ట్ నాకు అనిపించింది నేను అడిగిన. మీకేమైనా ప్రశ్నలు ఉంటే కూడా మీరు కింద అడగొచ్చు. అండ్ డెఫినెట్లీ స్క్రీన్ పైన ప్లే అవుతున్న నంబర్స్కి ఫోన్ చేసి కూడా మీరు అడగచ్చు, రైట్? రైట్. సో Definitely. అండ్ సార్ చెప్తున్నది నాకు విన్న తర్వాత అనిపించింది ఏంటి అని అంటే నిజంగా ఈ రోజున్న సమాజానికి, ఈ రోజున్న కాంపిటీషన్కి, ఈ రోజు ఎంతమంది జనాలు బాగా చదువుకొని కూడా మస్తు అసలు ఏదో 90% 95% తెచ్చుకొని కూడా ఉద్యోగాలు లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళకి ఎక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కడ ఉంది అని అంటే ఇలాంటి వాటిలల్లో. సో దీంట్లో మీరు హెల్ప్ చేస్తున్నారు అని అంటే యు వెరీ హెల్ప్ఫుల్ టు సొసైటీ అన్న విషయం నాకు చాలా క్లియర్గా అర్థమైంది. సో వెరీ నైస్ సర్వీసెస్ యూఆర్ గోయింగ్ త్రూ. అంటే ఇలాంటి మంచి మంచి సర్వీసెస్ ఇంకా చాలా ఇవ్వాలి మీరు అని నేను Definitely. కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thanks a lot. అండ్ ఇంకో కొత్త విషయంతో తప్పకుండా మళ్ళీ Definitely కలుద్దాం. మళ్ళీ కూర్చోబెడితే ఇక్కడ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, ఇట్లా ఎన్నో టాపిక్స్, సో మచ్ టు డిస్కస్. అంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి మాట్లాడాల్సినవి. బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ నేను ముంగటికి తీసుకొని వస్తాము. అండ్ మీకున్న క్వశ్చన్స్ మర్చిపోకుండ్రి, స్క్రీన్ పైన ప్లే అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేయండి, కనుక్కోండి. అండ్ మీకు కూడా క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.